And it's a forest. Reports of deer standing on two legs, 4 children missing. You have 99 nights to miss. This game is based on a true story. ఎక్కడ జరిగిందో గైస్ ఇది. ఇప్పుడైతే వేరే వాళ్ళతో ట్రై చేద్దాం. 3 మెంబర్స్ ఎవరైనా రాండి. 5 పీపుల్కి ఎవరో క్రియేట్ చేశారు, వెళ్దాము. ఓకే, నేను ఒక్కదాన్ని సోలోగా ఆడతాను. నాకు ఎవరికి హెల్ప్ అవసరం వద్దులేండి. ప్లస్ 3 మెంబర్స్ ఎవరైనా రాండి. గెస్ ప్లీజ్ ఎవరైనా రాండి. గెస్ ఒక్క నిమిషం, హార్డ్ కోర్లో చేద్దాం. 3 ఎవరైనా రాండి. నేను ఒక్కదాన్ని ఆడుకోమని ఆడుకుంటాను, నాట్ ఎ ప్రాబ్లం. ఒరే హార్డ్ కోర్ రా, నేను ఒక్కదాన్ని ఆడగలుగుతాను. పర్లేదు గైస్, ఆడేద్దాం. 3, 2, 1 టెలిపోర్టింగ్. సింగిల్గా ఆడకన్నా హార్డ్ కోడ్ అసలు నాకు. యూ లక్లీ మే విల్ నాట్ సర్వైవ్. సరిపోయింది. అంటే మనం ఉన్నామో ఉంటున్నాను కానీ ఓకే. మనమైతే ఫస్ట్ చెట్టులు కొట్టాలి. నేను ఇంతకుముందు ఆడాను, కాకపోతే రికార్డ్ చేయలేదు. స్టో ఏంటి వినేసెస్. ఓహ్ లక్గా స్కోరు. అండ్ దగ్గరలో ఎక్కడో చెస్ట్ ఉన్నట్టుంది. జస్ట్ అట్లా డైరెక్షన్లో ఉందంట, చెక్ చేయాలి. తొందరగా దీన్ని కొట్టు, హై కొట్టాలి. సో ఫస్ట్ ఇది డ్రాగ్ చేసి దాంట్లో వేసినా. అవును గైస్, మనకి ఈ మ్యాప్ కూడా కావాల్సింది. మ్యాప్తో మనకి చాలా పనులే ఉన్నాయి. స్ప్రింట్ ఆపేయాలి. ఫుడ్ కూడా ఉంటుంది. మ్యాప్ అయితే ఎక్స్పాండ్ అయిపోయింది. తొందరగా మనం బిద్దనవి తెలిసేస్తున్నాం. అవును అనుకుంటా, అక్కడ వచ్చాయి కొన్ని స్నో పైల్స్ అయితే అవి కనిపిస్తున్నాయి. ఇక్కడేదో హౌస్ ఉంది. వీడి గైస్, డే 1 అయితే అయ్యింది. మనకు కంపాస్ కూడా బిల్డ్ అయితే చెయ్యాలి. ఇది ఏడో హైస్ ఉందన్నాను. హౌస్ అయితే ఓకే, ఇది బ్యాంక్ అనమాట. కోల్స్ చాలా ఉన్నాయి, తొందరగా స్టోర్ చేసుకోవాలి, లేదంటే స్ప్రింట్ అయిపోద్ది. ఈ స్టోర్ అయితే అవుతుంది. చాలా కాయిన్స్ వస్తే ఫర్నిచర్ ట్రేడర్ వచ్చినప్పుడు చాలా లక్ ఉండిద్ది. ఫస్ట్ టైం స్టోర్లో ఎక్కువ ఉండదు. మార్నింగ్ అయింది. లైటింగ్ అయితే లైట్గా వస్తున్నట్టుంది. అవ్వలేదు అనుకుంటా. గన్ అయితే వచ్చింది. అయ్యో గన్ తీసుకోలేదు. టేక్. ఒకసారి జూమిన్ అయితే చేద్దాం. అండ్ ఇంకా కోల్స్, ఫ్లాష్ లైట్ అయితే ఉంది నా దగ్గర. ఒకవేళ హార్డ్ మోడ్ కనుక ఓపెన్ అయితే అందులోకి వెళ్ళొచ్చు మనం. నేనైతే విన్నాను. బేసికలీ గాయస్, మనకి బన్నీ ఫుడ్ కావాలి. బన్నీ ఫుడ్ లేకపోతే కష్టం మనకి. సో బన్నీ, యూర్ గonna డై. అరే ఏంది బన్నీ ఏది గాయస్, వస్తలేదు ఇది. ఏయ్ బన్నీ ఫుడ్. అయ్యో గాయస్, ఫస్ట్ ట్రై. ఇన్యూ ఫుడ్ అయితే అయ్యో మెండల్ అని అప్పుడే ఇది కొట్టేసిన. It's 100. Map has gone trigger. ఇంకో ఫుల్. అండ్ బన్నీ ఫుడ్ అయితే ఈ పెల్ట్ ట్రేడర్కి అయితే ఇచ్చేద్దాం. గుడ్ సాక్ షకలాకా. అండ్ ఇప్పుడు కోల్స్ తీసి అన్నీ స్టోర్ చేసుకుని ఉంచుకుందాం. మనకి ఎన్ని వస్తే అన్నీ. అండ్ మనం కంపాస్ అన్నీ బిల్డ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనకి చాలా లక్ అయితే వస్తూ ఉంటుంది. యానిమల్స్ని హిట్ చేసుకుంటూ కూర్చుంటే తాగినట్టే.
ఇందులో ఒకటి అరే జంప్ అయితే ఇందులో ఒకటి అని అందులో ఒకటి మనము స్టోర్ చేసుకుంటూ ఉన్నాం గైస్. 13 వేసేసాం. మళ్ళీ కానీ దొరికింది. ఇంకా నామో తీసుకుంటాను. పిల్లాడైతే అక్కడే ఉన్నాడు. జస్ట్ బూమ్ బూమ్ బుల్ఫుల్ చూడకూడదు. బుల్ఫులు చూసాయి. మై గాష్ రెడీ చూసాయి. నేను వెళ్ళిపోతాను. నేను ఫుడ్ కూడా స్టోర్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో అంతా కోల్స్ నింపి రేపు మొత్తం గుడ్ యాక్స్ లక్ గైస్. నేను అదే ఇద్దాం అనుకుని వెల్ఫ్ పెల్ట్ కోసం వెయిటింగ్. ఆటోమేటిక్గా ఫ్రీగా దొరికేసింది. నేను కింద వుల్ఫులు ఉన్నట్టున్నాయి. కరెక్ట్గా వెళ్ళి వుల్ఫుల్ పక్కనే పడ్డాను గైస్. ఇంత అన్లక్కీ. ఇక చూసారుగా చెస్ట్ గైస్. ఒక నిమిషం ఇవి కాయిన్స్ కూడా తీసుకున్నాం. ఏంటంటే ఇది కోలే. ఒక నిమిషం కోల్స్ గట్టిగా దొరుకుతున్నాయి. ఆమోస్ కూడా దొరికితే మనకే లక్ ఉండిద్ది. ఇదైతే తీసుకుని అలా రౌండ్గా వెళ్ళి ఈ చెస్ట్ ఓపెన్ చేద్దాం. దాని కనుక యానిమల్ కనుక అటాక్ చేశాను అనుకో మనకే హెల్త్ తగ్గిద్ది. ఇదేంటి గైస్, అదే చూసి నన్నే అటాక్ చేస్తుంది. నేను ఏదో దాని దగ్గరికి వెళ్ళినట్టు. వుల్ఫ్ పెల్టా మనకెందుకు దొరికిద్దిలే వుల్ఫ్ పెల్ట్ అయినా. హార్డ్ కోర్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది గైస్. ఈ లెదర్ బాడీ ఈ ఫుడ్ని అయితే స్టోర్ చేసుకున్నాము. మనకి పనికి వచ్చిద్దే రాదో ఈ ఫ్యూల్ గ్యాస్ ఆయిల్. వీటన్నిటిని ఫైర్లో అయితే వేయొద్దు అప్పుడే. మనకి ఇది ఎందుకు ఉంచుకున్నానంటే నేను సేఫ్ సైడ్కి మనకి ఎప్పుడైనా రెయిన్ అలా వచ్చినప్పుడు మనకి యూజ్ అవుతుంది అన్నమాట. అప్పుడే నైట్ ఈస్ అప్రోచింగ్. ఇదైతే ఫ్యూల్ గ్యాస్ ఆయిల్. ఒక్క నిమిషం ఆన్ స్టవ్. ఓకే ఇది మీట్ 3 మీట్స్ అయితే ఉంటాయి. 1 2 3 అండ్ ఇవన్నీ డ్రాపింగ్ ఆల్. ఇన్ని కోల్స్ అయితే ఉన్నాయి. ఓకే హార్డ్ కోర్ ఈవెంట్ అయితే హార్డ్ కోర్ హ్యాడ్ మూమెంట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. బీప్ అనే సౌండ్ కూడా వచ్చింది. మేము చాలా ఉండాలి జాగ్రత్తగా. ఇవన్నీ స్టోర్ చేసుకుని ఫుడ్స్ కూడా స్టోర్ చేసుకుంటున్నాం. నేను అక్కడే ఒక చెస్ట్ అయితే కాదు క్యారెట్స్ అయితే తిన్నాము. ఫుడ్ని అనవసరం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. గైస్ ఇది సేల్స్ మ్యాన్ మారాడు. స్టిక్కీ సేల్స్ మ్యాన్ అంట. నా దగ్గర ఎన్ని డైమండ్స్ ఉంది? 4. అయ్యో గైస్ నేనైతే పెద్ద మెంటల్ అని ఉన్నా గైస్. అసలుకి ఎవరైనా రీలోడ్ చేసుకుంటూ మన వాటిని ఎవరైనా వేస్ట్ చేసుకుంటారా? నేనున్నా కదా 25 డైమండ్స్ ఉన్నాయి. 7th క్లాస్ని యూజ్ చేసుకోకుండా ఇక్కడ నీ స్టోర్ చేసుకుంటా రీలోడ్ చేసుకుంటా. టైం మొత్తం వేస్ట్ అయిపోయింది. ఏం చేయమంటారు? మార్నింగ్ ఎప్పుడైతే కంపాస్ ఫిల్ చేయాలి మనం. న్యూ రిఫ్టా మళ్ళీనా? మనమైతే ఫస్ట్ ఆ చోటుకి వెళ్ళాలి. హార్డ్ మోడ్ అయితే యాక్టివ్ అయిన ప్లేస్కి అక్కడికి వెళ్తే మనకి క్రేట్స్ ఏవో దొరుకుతాయి. వాటిని ఓపెన్ చేస్తే మనకి బ్యాండేజెస్ ఫుడ్స్ మొత్తం దొరుకుతాయి. అది కొండి అక్కడే ఉంది. తొందరగా వెళ్ళాలి. కొంచెం దగ్గరగా ఉండాలి. ఇప్పుడే రావాలి కప్పలు. ప్రతి ఒక్క పాయింట్ స్కిప్ చేసుకుంటారా? క్రేట్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది ఓకే చాలా అవసరం. ఇదేంటిది?
మనకు చాలా యూజ్ అవుతుంది. ఇది ఇంకా రీసెర్చ్ మానిటర్, అది మనకు చాలా యూజ్ అవుతుంది. ఇంకా వెళ్తే ఇక్కడ ఒక 2 ఉంటాయి. క్రేట్స్ ఓపెన్ అండ్ ఓపెన్. ఓకే, బ్యాండేజెస్ అయితే దొరికాయి. మ్యాచ్ బ్యాండేజ్ మెడ్కిట్. లక్ వల్ల అంటిద్ది గ్యాస్, అందుకే నేను ఎప్పుడైనా ఈ క్రేట్స్ హంగర్ అప్పుడైనా వెళ్ళిపోతా అంటానే. ఇంకేమైనా చూసుకుని పైపు కొట్టుకుంటుంది, అదిగోండి అదే. మనం తొందరగా బేస్కి ఎంత మంచిగా ఎంత స్పీడ్గా బేస్కి వెళ్ళిపోతే మనకు అంత లక్ ఉంటుంది. కంపాస్ అన్నిటిని బిల్డ్ చేస్తూ ఉండాలి మనం ట్రీ హౌస్లో. ఇప్పుడు దాంట్లో మనకు పని లేదు కానీ బోల్డ్స్ వెతుక్కుందాం. పర్లేదు గైస్, చెస్ట్స్ ఉంటాయి కదా, వెళ్ళిపోదాం. ఇంటికి ట్రీ హౌస్ ఎక్కానా? లేదు ఎక్కలేదు. ట్రీ హౌస్ ఫస్ట్ ఇది. స్టోర్ టేక్, ఓకే. హార్డ్కోర్ చెస్ట్, కిడింగ్ మీ. దానికోసం నేను ఎంత ఎక్కిందంటే ఇందులో పడి కనుక ఇదేదో ఉండేది పర్పుల్ కలర్ లక్ షార్ట్ గన్. ఓ మై గాడ్, యాక్స్ షర్ట్. ఇది అంత ఉండిద్దా లేదో తెలీదు, కాకపోతే పక్కన టేమింగ్ ఫ్లూట్స్ ఉంటాయి. లక్ లేదు గైస్, నైట్ సపరేటింగ్ అంట. తొందరగా ఈ ఒక్క చెస్ట్ ఓపెన్ చేయాలి. 26 minutes పెట్టుకుందాన్ని. స్పియరే, దానికంటే బెటర్ ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర. నేను బేస్కి వెళ్ళిపోయాం, నైట్ అయిపోయింది. చక్కలు కూడా కొడదాము దీంతో. ఇట్లా ఉండిద్దు, నేను ఎప్పుడు ట్రై చేయలా, నాకు ఎప్పుడు దొరకలా. అయ్యో, నా యాక్స్ పడేసాను గైస్. కాంపౌండ్ అంట నా శాకేజీ. ఇప్పుడైతే వెళ్దాం. ఏంటది, కక్కలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఓకే, స్ట్రాంగ్ ఎనఫ్ గైస్. మనము దీన్ని ఫస్ట్ పెట్టుకొని, నా యాక్స్ని సెకండ్ పెట్టుకుని, ఫ్లాష్ లైట్ని లాస్ట్ పెట్టుకుంటే బెస్ట్. ఒక నిమిషం. స్ట్రాంగ్, ఓకే. కొట్టచ్చు గైస్. ఏంటి ఎంతసేపు పడుతుంది? ఇంకెంతసేపు కొట్టాలి? అయ్యో, ఇది ఫర్ ఎవర్ ఎక్కుతుంది గైస్. ఫైనలీ పెద్ద చెట్లని కొట్టేసా. సాప్లింగ్స్ మనకి గట్టిగా యూజ్ అవుతాయి. ఆగు, కరెక్ట్గా మన బేస్ పక్క ఆగు అంటున్నా కానీ స్టోర్ కొట్టి ఇంకొకరి ఇక్కడ ఒకటి ల్యాండ్ చేద్దాం. అరే ఇక్కడ ఉన్నది. అదే ప్లాంట్ కొంచెం కాకపోయి. ఓకే, వేరే వాళ్ళు మన ఇన్ఫో అంటా సంథింగ్ ఈవిల్. ఓకే, కల్టిస్ట్లు వస్తారు అంతే. ఓకే, ఇప్పుడైతే ఇన్ని చక్కలు మనకి చాలా అనుకుంటున్నాను. ఉన్నాయి, సరిపోకనుకండి. కంపాస్ బిల్డ్ చేసి ఇంకా మనకు స్క్రాప్స్ కావాలి గైస్. ఇవి బిల్డ్ చేస్తూ ఉండాలి మనం బేస్ చుట్టూ.
ఫస్ట్ ఒక గోల్ వేద్దాం బేస్లో ఫైర్లో. 43 ఉంది కదా. ఇప్పుడైతే ఇట్లాంటి చాకి ఇంకోటి కొట్టి అలా కొడుతూ ఉందాం గైస్. కంపాస్ మరి ఏది బిల్డ్ చేయాలి మనం? టైం తెలిసేది. ఓకే అది సన్ డైల్ గైస్. నేను పెద్ద స్టూపిడ్. ఐఎమ్ సో డమ్. ఇప్పుడు ఇంకొక స్క్రాప్ ఎక్కడికి వెళ్ళి తుక్కాలి? అమ్మా అంటే దానికే సరిపోద్ది. నేను నాకు ఏ చెట్టు కంటిన్యూ చేసాను తెలియదు. ఫుడ్ కూడా తెచ్చుకుంటూ ఉన్నాం. సండేలు అయితే ఇక్కడ ఇంకా 1 minute ఉంది. ఇవి సైడ్కి ఉంచుదాము. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఫస్ట్ ఈ రీసెర్చ్ మానిటర్ని ప్లేస్ చేయాలి. హంగ్రీ అనేది ఇంకా డీటెయిల్స్ చేయలేదంట. సంథింగ్ మిస్టీరియస్. ఎక్కువ మంది వస్తారు ఈసారి. ఇట్లా 1 hit చేస్తారా తెలీదు. బిస్కెట్ చేద్దాం. బిస్కెట్ ఫర్ ద బిస్కెట్. ఎట్లా 1 hit? హే ఆగు. నేను పెద్ద మెంటల్ ఉన్నది కాదండి. నేను ఎంత పెద్ద మెంటల్ అంటే అంత పెద్ద మెంటల్. ఐఎమ్ సో స్టూపిడ్. బుల్లెట్లు చాలా అయ్యా. అమ్మో ముగ్గురు వచ్చారేంటి? 1 hit 2 hit పిచ్చడా. అవు ఒరే నా యాక్స్ పడేసాను మెంటల్ దాన్ని. వచ్చారా? అరే నేనేం తట్టుగుతుండు పిడి తచ్చినట్టు. కాయిన్స్ ఫర్నిచర్ ట్రేడర్ వస్తాడు ఎప్పుడు. వచ్చితే మనకు కంపెనీ వస్తుంది. ఓకే ఇంటికైతే మళ్ళీ వచ్చాను. ఇంకా పిల్లలే సేవ్ చేయలేదు. తొందరగా వెళ్ళి సేవ్ చేసి ఉల్ఫ్ పెట్టి తెచ్చుకున్నాం. బుల్లెట్లు ఉన్నాయి ఇక మన దగ్గర. ఉంటాయి లేండి. ఇట్ హాస్ రైనింగ్. థండర్స్ రాలేదు కదా అప్పటి వరకు నేను హ్యాపీనే. పచ్చికి బుల్లెట్లు 12 ఉన్నాయిలే. అదేంటి చూసి కూడా వెళ్ళిపోతుంది. ఓకే నువ్వు ఇటు నుంచి వస్తావా? నేను ఇట్లా చంపుతా. ఇంకా ఎట్లా షూట్ చేయాలి? బుల్లెట్లు మిస్ అవుతుంది. బుల్ఫ్ వెళ్తు గైస్. తొందరగా షూట్ చేయి. ఇంకా దాన్ని నా యాక్స్తో చంపచ్చు. చచ్చిపోయేటప్పుడు యూస్ చేయొచ్చు.
ఫస్ట్ ఫుడ్ని అయితే స్టోర్ చేసుకున్నాము. మనకి పనికి వచ్చేది వుల్ఫ్ బెల్ట్ గైస్. ఫైనల్గా దొరికేసింది. ఇదొకటి షైన్ అవుతుంది గంట నుంచి. వెళ్దాం మరి. ఓకే, పిల్లని ఎడిసేట్ చేయాలమ్మా. స్టోర్ ఓపెన్ హంగర్. అయ్యో నా దగ్గర ఫుడ్ లేదా? మెరుస్తున్నాయి. వన్ మినిట్ ఉంది మనకి. ఇది ఆల్రెడీ ఉంది దగ్గర. ఇది ఆడపిల్ల వచ్చి నేను తీసుకుంటున్నాను. నేను బేస్కి వెళ్ళిపోవాలి. నాకు టైం అయిపోద్ది. ఒక్క నిమిషం. ఇందాక ఎక్కడో చెస్ట్ చూసాను గైస్. నార్మల్ కాదు, ఇందులో షార్ట్ గన్ 47 seconds ఉంది. అమ్మ, ఫైనల్గా షార్ట్ గన్ దొరికేసింది. బేస్ అది కూడా చేంజ్ అయ్యి ఉండిద్ది. తొందరగా వెళ్ళాలి మనం. ఆగ్రా. తీసుకో ఆగు. నువ్వు తీసుకో. నాకు నాకేం వద్దులే, తీసుకో. నా దగ్గర నెయ్యి ఇష్టం లేదు. తీసుకురయ్యా, తీసుకున్నాకే వద్దు. ఇది పోర పిల్ల. ఫుల్ మనిషితో కూడా స్టోర్ చేద్దాం. Okay, you gotta be kidding me. Detected anta. Hungry deer. Castle hills reduced to cultist waves strong. Not detected. ప్రస్తుతం గైస్ హంగ్రీ డియర్ డిటెక్టెడ్ అంట. నేను అప్డేట్ చేస్తే మనకు అన్నీ వస్తాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానో మీకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.
రిపీట్ అయిపోయింది. ఫైనలీ డైమండ్ అండ్ పైకిరా. ఏమన్నా చేంజ్ అయిందా అంటుందా? జస్ట్ ఇంకా 40 minutes ఉంది. ఇంకా బోల్డ్ కావాలి గైస్. దా ఇప్పుడు ఫైనల్లీ అదేంటి గాయ్స్, ఇంకొక బోల్ట్ కావాలా మనకి? సరిపోయింది, చీకట్లోనే వెళ్దాం. హంగర్ ఇప్పుడే దాదా పిచ్చికన్నదా. బేస్ పక్కనే ఉంది, స్టార్ అయితే వెళ్ళి పుట్టి తినొచ్చులేండి. ఫస్ట్ మనకి బోల్ట్ ఇంకే మళ్ళీ అటాక్ వస్తారు వీళ్ళు అనుకుంటున్నా. ఈట్ 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 లైట్నింగ్ రోడ్ ఒకటి వస్తే ఫ్లాగ్ ఓవర్ బిల్డ్ చేయమన్నారు. దీన్ని ఫ్లాగ్ ఓవర్ బిల్డ్ చేయమనలా. ఇప్పుడు ఆ రెండు ఎక్కడికి వెళ్ళి పట్టుకురావాలి? నేను చాలా పెద్ద మెంటల్ని గాయస్, నిజంగా నేను పెద్ద మెంటల్ని. ఎంత చిక్కలో తెలుసా నాకు పెద్ద తిక్కలు నేను తెలుసా. మెంటల్ దాన్ని మళ్ళీ అది అక్కడ వదిలేసా, చూసారా? ఇట్లా ఉందని అంత పెట్టుకుంటే
మీద చెప్పింది. అట్లీస్ట్ రైటింగ్ రాస్తుంటే మనకి వెళ్ళిపోతుంది. కానీ జెండాతో ఏం చేసుకోవాలి? జెండా వందడం చాలా కామెడీ. Night is approaching. Okay, 67.9 detected rot food spots. అంటే రాట్ ఫుడ్ తినొద్దు మనం, లేకపోతే సచ్చి ఊరుకుంటాం. కుక్కు కుక్కు. నా ఫుడ్ ఏది గాయ్స్? పొద్దున ఇంత ఉండే కదా, స్టీకులు వదిలేట్టినా నేను. నా ఫుడ్ మేమే అయిపోయింది గైస్. వేరే పొట్టా నువ్వు తిన్నవారా? పర్మిషన్ లేకుండా ఏమైనా కామెంట్స్ లేదా? మ్యాప్ సగం ఓపెన్ చేసిన గైస్. కల్టెస్ట్ వేవ్ స్ట్రాంగ్ అంట. గర్ల్స్ the save files reduced అంట. సెకండ్ పిల్లోడు ఎక్కడుండు? సెకండ్ పిల్లి సెకండ్ పిల్లడికి గ్లోబల్ అంటే చార్ట్లో తయారైంది. నేను అప్పుడే వాళ్ళకి డే 12 అయిపోయిందా? మనకే నేను వాళ్ళు సెకండ్ పిల్లని సేవ్ చేసినట్టున్నారు గైస్. మనం కూడా వెళ్ళి సేవ్ చేద్దాం. మనమేనా అదా? ఎక్కడ ఉన్నాడు సెకండ్ పిల్లడు? అట్టున్నాడు అంట. వాటర్లో నుంచి తీసుకెళ్ళిపోయిందంట. ఎట్లా నేను ఎట్లా వెళ్దాం అంటే సైడ్కి వెళ్ళాలి. సెకండ్ పిల్లని నేను ఇంతకు ముందు చూడాల, అందుకే టెన్షన్. ఓకే, ఇంకా అప్డేట్ చేయాలి మనం ఫైర్ని. ఇంకా అయినట్టే మళ్ళీ కల్టిస్ట్లా సరిపోయింది. తొందరగా అప్డేట్ అవరా నువ్వు? ఒక ఫోన్ చేస్తాను సరిపోతుంది. ఇంకా కదా ఒక్కటే మరి కాల్ చేస్తాను. కాల్ అక్కడికి పంపిస్తారా వాళ్ళు? ఇప్పుడే వాళ్ళ అందరూ బేస్లో కోల్తో పని ఉంది. కూల్ ఒక నంబర్ ఉండిద్దా ఇన్ని ఉంటాయని? పక్కనే కూల్ పెట్టుకుని ఊరంతా ఎత్తుకుతున్నా. నా అంత మెంటల్ దాన్ని మీరు ఎక్కడైనా చూసారా? ఈ థ్రోయింగ్ నైఫ్స్ ఫస్ట్ పెట్టుకున్నా.
కప్ప నాకు కుడికేవని ఇక. అరే ఇప్పుడే అటాక్ అవ్వాలా? సర్లే తినేద్దాం, ఇంకేం చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్. ఏదది థ్రోయింగ్ నైఫ్స్ పట్టుకుని ఉందాము, గుర్తు చేసుకోవడాలి. అయ్యో మెంటల్ పడేసిన. ఓకే రెడ్ వాళ్ళు వస్తారా? ఫస్ట్ ఈ రెడ్ వాళ్ళని అటాక్ చేయాలి మనం. సెకండ్ ఏరియాలు ఈ రెడ్ వాళ్ళు నా బుర్ర తింటారు. అర్రే చావు. ఓకే నేను చేస్తా. ఇంకున్నారా రెడ్ వాళ్ళు? అమ్మా ఓకే నేను షూట్ చేసినవా? ఇంకొకటి ఇదేంటి బతికున్నాడా? కొన్ని రోజులతో మళ్ళీ వస్తుందా? లాస్ట్ దాకా వెళ్ళిద్దా గైస్ నా హెల్త్? ఇంకా తగ్గుతుందో? నేనేం తినలేదు కదా ప్రెసెంట్ అయితే. నా హెల్త్ ఎందుకు తగ్గుతుంది? ఇప్పుడు నా హెల్త్ ఎందుకు తగ్గుతుంది? ఏం చేస్తే తగ్గుతాను? నా హెల్త్ ఎందుకు తగ్గుతుంది? ఓకే నా హెల్త్ ఇంకా తగ్గుతూనే ఉంది. ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు ముందే పెట్టాలి. ఓకే నేను తప్పుకోరా. ఎట్లా చచ్చిపోయినా గైస్? ఇది కాదు నన్ను అటాక్ చేసింది. అసలుకి అలా ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైటిల్ ఇస్తారు కదా, అలా చేస్తే చేస్తారు. ఏదో ఒకట్లేండి గైస్. ఇట్స్ టుడే వెల్కమ్ బ్యాక్ అండ్ మళ్ళీ అయితే తర్వాత చూసుకుంటాం. బై ఫ్రెండ్స్.